బిగ్ బ్రేకింగ్ వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. సో ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పర్మనెంట్ అవంతి శ్రీనివాసరావు పర్మనెంట్. ఏదన్నా నా సంగతి మీకు తెలుసు. ఓపెన్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను, మీకు చెప్పే చేస్తాను. నేను ఇప్పుడు వద్ద నాకు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. అర్థమైందా? కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను. కుటుంబాన్ని, నా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. అవి చూసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బును పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. కాబట్టి ఏదో అలాంటిదని ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయన్నే పిలిచి నేను చెప్పి రామకృష్ణ. పీఎం సూర్యఘర్ పథకం. ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ₹1 కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వచ్చాడు రామకృష్ణ. కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మనం వెళ్ళాం. సో ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నామని మన నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు. ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం. ప్రజల అభిప్రాయం ప్రజలు మనం పార్టీ ఏమో ఇక్కడని చెప్పింది, ప్రజలేమో అక్కడని చెప్పారు. కాబట్టి ప్రజలతో మనం వెళ్ళాలంటే మీరేనా నేనేనా? ప్రజాసేవ అంటున్నారు కదా, ప్రజారాజ్యం టీడీపీ వైసీపీ అంటే ప్రజాసేవ వ్యక్తిగత లబ్ధ అంటే డబ్బులు ధనం అవన్నీ కాదు, గౌరవము పదవి అని అడిగారు. మీరు ప్రజాసేవ చేశారా? 3 పార్టీలు మారుతూ మీ వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు మారారా? అది నువ్వు చెప్పాలి. నువ్వు 16 ఏళ్ళని చూస్తాను నన్ను. నేను వ్యక్తిగత లబ్ధి ఏమైనా పొందానో పొందలేదో నీకు తెలుసు. నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందాను? నేను కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా? లేదా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరిదన్నా కబ్జాలు చేస్తానా? నేను యూనివర్సిటీ పెట్టానా? ఇంకా బ్రదర్ పర్ఫర్మేషన్ శ్రీనివాస్ నా గురించి బాగా తెలుసు. నా ఫీజులు తగ్గించారు ఇంకా లాస్ట్ ఇయర్. నాకేం యూనివర్సిటీ ఇవ్వాల, వేరే వాళ్ళు తెలుగుదేశంలో యూనివర్సిటీ ఇచ్చారు.